హాయ్! ఈరోజు ట్రెడిషనల్ ఫ్లాట్ వేద ఓఎస్ఎస్‌లో చూపిద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ ఫ్లాట్‌లో స్టే చేయాలంటే మా వాళ్ళకి ఫోన్ చేస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి ఫోన్ చేస్తే మా వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తారు. బట్ ఇదైతే మాత్రం ట్రెడిషనల్ ఫ్లాట్ మీకు చూపిస్తాను రండి. లోపలికి రాగానే మనం ఒక 2 సోఫాల కింద వేయటం జరిగింది. ఈ సోఫా గురించి చెప్పాలి అంటే కనుక చెప్పాను కదా! ఇదంతా మీకు రతన్ వర్క్ తీసుకున్నాం. రతన్ వర్క్ ఇప్పుడు బాగా లేటెస్ట్‌గా నడుస్తుంది. అసలు ఒక ఫ్లాట్‌లో ఎలా పెడితే బావుంటుందని అనిపించిన వెంటనే రతన్ వర్క్ రిలేటెడ్ వెండర్స్‌ని తీసుకొని ఇది రతన్ వర్క్ కాన్సెప్ట్‌లో ఈ ఫుల్ ఫ్లాట్ రతన్ వర్క్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి లైట్ కలర్ తీసుకున్నాను. అండ్ అక్కడ చూస్తే మీకు ఈ లీవ్స్ గ్రీన్ కాన్సెప్ట్‌లో అక్కడ తీసామనమాట. ఫస్ట్ తీసుకున్నప్పుడు కొద్దిగా అనిపించింది. బట్ నేను ఎక్కడో చూసాను. ఒక సోఫా లైట్ కలర్ తీసుకొని పిల్లోస్ ఇలా తీసుకుంటే బావుంటుందని. బట్ వచ్చే వరకు మాత్రం ఎలా వస్తుందో అని ఒక డౌట్ అయితే ఉండింది. వచ్చాక ఏస్తే మాత్రం ఈ లైట్ కలరు అలాగే పిల్లోస్‌కేమో గ్రీన్ లీవ్స్ అలా ఉన్నది తీసుకొని, ఇది మాత్రం ఫుల్ పిల్లోస్ అండ్ సోఫాకంతా మాత్రం సేమే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చాక మాత్రం కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందనమాట. ఎలా ఉంటుందో, ఏస్తే ఎవరేమంటారో, ఎవరు బయట వాళ్ళు ఏమనక్కర్లేదండి. మా టీమ్‌లో వాళ్ళే చెప్పేస్తారు. మేడం ఇది బాలేదు, బావుందని చెప్పేస్తారు. సో, ఇదైతే మాత్రం ఈ సోఫా ఇది 2 సీటు, ఇది 3 సీట్స్ అనమాట. ఈ సెంటర్ టేబుల్ కనుక తీసుకుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బుక్స్ అలాగే బుద్ధుడిని ఇది యూజువల్లీ నేను మా ఇంట్లో సెంటర్ టేబుల్ మీద అలా పెట్టేదాన్ని. ఒక ఫ్లాట్‌లో నాకు నచ్చినవి కొన్ని కొన్ని ఉన్నాయి కదా! ఇలా సెంటర్ టేబుల్ మీద ఇలా డెకరేట్ చేద్దామని డిసైడ్ అయ్యాననమాట. అలాగే మనకి మా వాళ్ళు అడిగారు, "ఇది ఎందుకు మేడం" అని అడిగారు. అంటే వాళ్ళకి ఏది చేసినా భయమే అనమాట. ఎందుకంటే వర్క్ యాడ్ చేసేస్తాను ఎక్కువ అనేది భయం. అందుకని ఇది ఎందుకు పెట్టారంటే ఏం లేదండి. క్లయింట్ వచ్చి స్టే చేస్తే యూజువల్లీ ఈవినింగ్ మనం దీపం పెడతాం కదా! ఆ దీపం పెట్టినప్పుడు ఇక్కడ సెంటర్ టేబుల్ పెట్టి చిన్న దీపం పెడితే బావుంటుందనే కాన్సెప్ట్‌తో అప్పటికప్పుడు పరిగెట్టకుండా ఈ టేబుల్‌నైతే ఇలా రెడీ చేశామనమాట. ఇది 3 సీట్ గురించి, 2 సీట్ గురించి చెప్పాలనుకుంది. టీవీ యూనిట్ తీసుకుంటే వెరీ సింపుల్ అండి. యాక్చువల్లీ ఓనర్‌గా చేయిస్తానన్నారు. బట్ నాకే అనిపించింది అన్నీ ఒకే టైప్‌లో ఆల్రెడీ మనం వచ్చేప్పటికే కొన్ని అయిపోయినాయి కాబట్టి దాన్నేం చేయలేము. అవ్వనివి మాత్రం టీవీ యూనిట్స్ కొంత కింద ఒకటే యూనిట్ తీసుకున్నాం. ఇక్కడ వాల్ పేపర్ వస్తుంది. బట్ కొన్నాళ్ళు ఇలా వైట్‌గా ఉంచుదాము అట్‌లీస్ట్ అని ఇలా హోల్డ్ చేశాననమాట. ఓన్లీ టీవీ ఒకటే కనిపిస్తుందండి. ఆ వాల్ అంతా ఏమి ఉండదు. ఇలా సింపుల్‌గా కావాలనే చేయించాం. ఈ ఫ్లాట్ అంతా ఓన్లీ వైట్ ఒక్కటే తీసుకున్నామండి. ఎందుకంటే వైట్ ఎందుకు తీసుకున్నామంటే మిగతాదంతా ఒక కలర్ ప్లే చేయొచ్చు వుడ్ వర్క్‌లో అంటున్నాం. అలాగే చేసాం. మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే లైట్ ఎలా అంటారు? హ్మ్. యెల్లో అండి. లైట్ యెల్లో తీసుకున్నాం అనమాట. సో, ఫ్లాట్ అంతా వైటు, ఫర్నిచర్ మాత్రం లైట్ యెల్లో తీసుకున్నాం. ఈ మొక్కల మెయింటెనెన్స్ కానీ మా వాళ్ళు బానే చూసేస్తున్నారు. అలాగే ఇవి కొన్ని శిల్పారామం నుంచి తీసుకొచ్చాము. మీకు స్పెషల్‌గా చూపించేది నాకు చాలా పర్సనల్‌గా నచ్చింది. ఎప్పటినుంచో మనం అన్నీ ఇంట్లో చేయలేం కదా! అలాగే మనం ఎక్కడో ఫార్మ్ హౌస్‌లో చేసుకుంటే మన బిజీ లైఫ్‌లో ఎప్పుడెళ్తాము అని అనుకుని ఇక్కడ ఇమ్మీడియేట్‌గా ఉయ్యాలేద్దామని అయితే మాత్రం డిసైడ్ అయ్యామండి. డిసైడ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా మా వాళ్ళని ఆల్రెడీ అప్పటికే ఫాల్ సీలింగ్ అయిపోయింది. అయిపోతే మా వెండర్స్‌ని పిలిస్తే వితిన్ 1 డేలో తీసుకొచ్చి అన్నీ ఫటాఫట ఫినిష్ చేస్తారనమాట. ఫినిష్ చేసేసాక ఈ బ్రాస్ ఐటెమ్స్ చూస్తే చాలా షాప్స్‌కెళ్ళాము. ఎళ్తే మామూలుగా లేవు ప్రైసెస్. బట్ అలాగే మనం కొన్ని అజ్రాన్ తీసుకున్నాం. కొన్ని హైదరాబాద్‌లో తీసుకున్నాం. అలాగే ఇది కూడా మనం హైదరాబాద్‌లోనే తీసుకున్నాం ఇది. ఇదైతే చాలా చాలా నచ్చేసింది. దీన్ని స్పెషల్‌గా చూపిస్తాను. ఇది ఇక్కడ ఉయ్యాలైతే పెట్టుకోవడం జరిగింది. నాకు నచ్చినయన్నీ చేసేసాను దీంట్లో. తర్వాత ఏమనిపించిందంటేనండి, ఈ ఫ్లాట్‌లో మన డైనింగ్ టేబుల్ ఉంది గదా! డైనింగ్ టేబుల్ చేయించేసాము. కొద్దిగా పెద్దది చేయించామా అని అనిపిస్తాంది నాకు. మీరు కనుక స్టే చేసినప్పుడు ఇది పెద్దదయింది, చిన్నది చేద్దాం అని అనుకుంటే జస్ట్ వి ఆర్ ప్లానింగ్ అనమాట. ఇంకా కొద్దిగా స్వింగ్ బాగా యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. అలాగే ఇక్కడ స్పెషల్‌గా మీరు చెప్పాలి అనుకుంటే దీనికి మీకు ఆల్రెడీ వీడియోస్‌ని చూస్తున్నారు. సో, ఇలా మూవ్ చేసేసుకొని అప్పుడు చిన్నది చేశాక ఇది కావస్తే చిన్నది చేయించేసి ఇది ఇలా మూవ్ చేసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇక్కడ డైనింగ్ కూర్చున్నవాళ్ళు ఇక్కడ ఈజీగా ఒక ఇద్దరైతే మాత్రం కూర్చోవచ్చు. ఇక్కడ ఇద్దరు, ముగ్గురు కూర్చొని తినొచ్చు. అక్కడ చిన్న టేబుల్‌ని చేద్దామని అనుకున్నాను. ప్రస్తుతానికైతే మేనేజబుల్. ఈ డైనింగ్ టేబుల్‌తో పాటు మీకు ఇదివరకు ఒక రీల్‌లో చేశాను కదా! స్టాండ్ అయితే తీసుకున్నామని. అది తీసుకున్నాక గ్లాసులైతే తెప్పించాను. ఇవైతే మాత్రం ఇత్తడివి కాదండి, కంచువి.
నాకైతే చాలా బాగున్నాయి. నేనేమంటానంటే ఇక మనం వెదర్ జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం పెట్టాము. బట్ నేనేమంటానంటే పర్సనల్గా కూడా వాడుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ అండి. మంచిది కూడా అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు కర్టెన్స్ చూస్తే ఈ రూమ్లో యాక్చువల్లీ ఏం చేసామంటే ఫస్ట్ వైట్ లామినేట్ తీసుకున్నాం. పని అవ్వట్లేదని కర్టెన్స్ ఆర్డర్ చేసాం. ఆర్డర్ చేసి వేసాక చూస్తే ఎంత డల్గా అనిపించిందో. ఏంటో బాబు ఇంత లైట్ కలర్ తీసేసుకున్నాం, అసలు ఫ్లాట్ ఏమో డల్గా ఉంది. అందులో బేజ్ కలర్ కొద్దిగా మడ్డిగా అలా ఉంటుంది కదా, కొన్ని కొన్ని బేజ్ కలర్స్ అలాంటివి తీసుకున్నాం అనమాట. ఎలా ఉంటుందో అనుకున్నాం. బట్ ఎల్లో కలర్ తీసుకున్నాం కాబట్టి ఫర్నిచర్ అంతా అప్పుడు కవర్ అయిపోయింది. ప్రతి ప్రతి చిన్న చిన్న పాయింట్స్ ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాజెక్ట్ చేసేప్పుడు ఏమేమి కష్టాలు పడ్డారో కూడా మీకు చెప్దామని. ఈ ఫ్రేమ్స్ అయితే ఈ వెండర్ వాళ్ళే చేసి ఇచ్చారు. మీకు చూపిస్తే ఇదివరకు ఒక వీడియోలో చూపించాను. దాంట్లో ఒక వైజాగ్ నుంచి ఒక ఆవిడ సోప్స్ అవి చేయించి మన ప్రీమియం సెగ్మెంట్లో ఆ సోప్స్ అవి పెట్టామన్నమాట. ఆవిడ జస్ట్ సరదాగా ఆవిడ అరకెళ్ళినప్పుడు ఇచ్చారట వాళ్ళు గిరిజనులు, వాళ్ళు ఇచ్చినవి పంపించారు. నాకైతే ఏం పెడదాం ఇక్కడ అని అనుకున్నాం. ఆ పార్సిల్ ఈ 2 వచ్చినాయి. అన్నీ అలాగేనండి, ప్రతి పని అలాగే. ఇది అనుకునేవాళ్ళు ఏదో ఒకటి అలా వెంటనే దొరికేసేది అనమాట. ఇక్కడైతే ఇలా ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఈ ఫ్రేమ్లో ఏం పెడదాం, వాళ్ళు పంపించినవి 2 అనమాట. మూడోది ఏం చేద్దామని చెప్పినప్పుడు శిల్పారామం వెళ్తే ఈ చిన్న చిన్న క్యూట్గా భలే ఉన్నాయి, ఇవి తీసుకుని ఈ వాల్ని అయితే ఇలా డెకరేట్ చేసాం అనమాట. సో ఇది ట్రెడిషనల్ ఫ్లాట్ లివింగ్ రూము. బెడ్రూమ్ చూపిస్తాను రండి. మాస్టర్ బెడ్రూమ్ అంటే మనం రూమ్ నెంబర్ 1, 2 అని ఇచ్చాము ఆన్లైన్ అయితే. ఇది రూమ్ నెంబర్ 1లోకి వస్తుందండి మాస్టర్ బెడ్రూము. ఇది ఏంటంటే మనం దీనికి మ్యాట్రస్ కాకుండా మ్యాట్రస్కి పైన మీరు అబ్జర్వ్ చేస్తే ఇది కొద్దిగా కుషనింగ్ ఎక్కువ ఉంది. ప్రొటెక్టరే కానీ చాలా కుషన్ ఉందన్నమాట. ఈ బెడ్కి ఇలా తీసుకున్నాం. చెప్పాను కదా కొన్ని ఫ్లాట్స్కి కొన్ని రకాలుగా తీసుకుంటున్నామని. అలాగే ఇది ట్రెడిషనల్లో నాకు చాలా నచ్చేసి చెప్పాను కదా ఈ రతన్ వర్క్ అయితే ఇది ఆర్డర్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఫ్లాట్కి కూడా రతన్ వర్క్ ఆర్డర్ ఇచ్చానండి. అది కూడా మళ్ళీ మీకు చూపిస్తారు. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్. అలాగే సైడ్ టేబుల్స్ ఇచ్చాము. సైడ్ టేబుల్ ఇది మాస్టర్ బెడ్రూమ్కి అయితే రెస్ట్ రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. మీరు బుక్ చేసుకున్నప్పుడు చెప్తున్నాను. బట్ ఇవన్నీ ఇంతలా ఎక్స్ప్లెయిన్ చేసాం, మీరు ఈ వీడియో చూడకపోవచ్చు కాబట్టి మా వాళ్ళకి ఫోన్ చేస్తే మా వాళ్ళు మీకు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఏది మీ ఫ్యామిలీకి సూటబుల్ ఉంటుందో చూపిస్తారు. అలాగే మిగతా 2 బెడ్రూమ్స్ కూడా చూపిస్తాను, కిచెన్ చూపిస్తాను. క్వీన్ సైజ్ బెడ్ అండి. క్వీన్ సైజ్ బెడ్లో ఇక్కడ ఈ బెడ్షీట్స్ గురించి చెప్పాలనుకుంటే ఆల్మోస్ట్ 4 వెండర్స్ దగ్గర నుంచి ఆర్డర్ చేసాము. ఆ 4 వెండర్స్లో 2 వెండర్స్ అయితే అసలు బెడ్షీట్స్ మెజర్మెంట్స్ కూడా రాంగ్గా ఉన్నాయి. ఇది మీరు కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అంటే 100 కదండి, 500% వర్కౌట్ అవ్వదు. ఇది ఏంటంటే మన వేద వాయిసెస్, ఇది ఒక మన హౌస్, ఇది మన ఫ్లాట్లో మనం ఉన్నాం అన్నట్టుగా క్రియేట్ చేసినప్పుడు మనం వేరే బెడ్షీట్స్ కమర్షియల్ బెడ్షీట్స్ వేసేస్తే వర్కౌట్ అవుతుందా, లుక్ ఫీల్ వస్తుందా అనేది నాకుందనమాట. అందుకే ఈ ఫ్లాట్కి మాత్రం ఖర్చు అయినా పర్లేదు, మన ఇల్లు అనే ఫీల్ తీసుకురావడం కోసమే స్పెషల్గా ఈ బెడ్షీట్స్ అయితే చాలానే ఆర్డర్ చేసాం. ఇవైతే రెడీగానే ఉన్నాయి. 3rd బెడ్రూమ్ అండి. 3rd బెడ్రూమ్లో కూడా ఇలాగే తీసుకున్నాం. అండ్ బెడ్షీట్స్ కూడా ట్రెడిషనల్వే తీసుకున్నాం. అండ్ కొంతమంది చెప్పొచ్చు సాఫ్ట్, హోటల్స్లో అయితే సాఫ్ట్ ఉంటాయి కాబట్టి మీకు నిజంగా అలాగే కావాలంటే కనుక మనం కబోర్డ్లో ఆల్రెడీ ఒక బెడ్షీట్స్ పెట్టామండి. ఇది వద్దు అనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో మీకు ఎలా అయితే ఉంటుందో అలాగే క్రియేట్ చేద్దాం అనుకున్నాం కాబట్టి కొంత స్టఫ్ అయితే కబోర్డ్లో పెట్టాం. ఆప్షన్స్ మీ ఇష్టం, మీకు ఏది కావస్తే అది యూజ్ చేసుకోవచ్చు. మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. బట్ స్టిల్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది టోటల్ 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఈ క్రోకరీ నెట్లో అయితే మాత్రం ట్రెడిషనల్ అని చెప్పాం కదా అని ఒక డిన్నర్ సెట్ అయితే తీసుకున్నాము. అలాగే మీకు ఇదివరకు వీడియోలో చూపించాం కాబట్టి కంచాలు కూడా తీసుకున్నాం. ఈ ఫ్లాట్లో కంచు ట్రెడిషనల్గా ఉంటుంది కదా అని ఈ కంచాలు అయితే తీసుకున్నాము. ఇక మీరు చూస్తే ప్రతిదానికి మనం ఇంట్లో ఉన్నట్టుగానే తీస్తాను. బౌల్స్ మీరు వచ్చి స్టే చేసినప్పుడు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి ఫుల్ ఫ్లాట్ తీసుకుంటే ఇంట్లో ఎలా ఉంటుందో అలాగే క్రోకరీ కూడా అలాగే తీసుకున్నామండి. ఫుల్ కిచెన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం మళ్ళీ కూడా ఇక్కడ ఇంకొక ఫ్లాట్లో మిక్సీస్ పెట్టడం జరిగింది. మిక్సీస్ అయితే చూపిస్తాను. మిక్సీస్తో పాటు ఇంకా కిచెన్లో ఏమేమి పెట్టానో ఒకసారి చూపిస్తాను రండి. మీరు వచ్చినప్పుడు రీఫిల్ చేసుకోవటానికి బాటిల్స్, కప్స్ మీరు ఇత్తడిది చూసారనుకోండి, నేను నవ్వుతున్నాను. నాకు కాఫీ టీ అలవాట్లేదు. ఇవన్నీ చూస్తే నాకే అలవాటు చేసుకుందాం అని అనిపిస్తుంది. మా వాళ్ళు ఎప్పుడు పెడతారు మేడం అంటున్నారు. ఫిల్టర్ చేసి కాఫీ పెడతాను. 2 క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళిద్దరూ వస్తారట దానికోసం. ఇది ట్రెడిషనల్ ఫ్లాట్ అండి. ఇది మామూలుగా మీకు ఆల్రెడీ చూపించాను కాబట్టి ఇది మైక్రోవేవ్, ఇవన్నీ మైక్రోవేవ్ రిలేటెడ్ స్టఫ్ అంతా మనం కబోర్డ్స్లో పెట్టాము. 4 బర్నర్స్ స్టవ్ ఇక్కడ కూడా ఎలికా వాడాము. కొన్ని ఇత్తడి గరిటెలు వాడాము. ఇక్కడ కత్తిపేట ఒకటి పెట్టాము ఇత్తడిది.
అలాగే ఇవన్నీ కూడా పెట్టాము. బట్ మీకు ట్రెడిషనల్గా జస్ట్ యూస్ చేసుకోవడానికి అన్నట్టుగా కొంత స్టఫ్ అయితే చేసాం. ఇలా స్టాండర్డ్ ప్రకారం ఏమేమి కావాలో కిచెన్లోకి, ఒక లేడీ ఒక కిచెన్లోకి వచ్చి వంట చేస్తే ఏం కావాలనేది మ్యాక్సిమం పెట్టామండి. మీరైతే మాత్రం వేదా ఓఎస్ఎస్కి వచ్చి ఒకసారి స్టే చేయమంటాను. థ్యాంక్ యూ సో మచ్.